పాయల్ రాజ్పుత్స్ థ్రిల్లర్ మూవీ రక్షణ ఆహాలోకి వచ్చింది. రక్షణ థ్రిల్లర్ సంగతి ఏంటా అని తక్షణమే వీక్షించాను. క్రమశిక్షణతో పర్యవేక్షించగా రక్షణ రకరకాలుగా శిక్షించింది మాస్టర్. డల్ అండ్ బోరింగ్ థ్రిల్లర్ నా వరకు. వెరీ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీ. అప్గ్రేడ్ చేయటంలో కూడా భయంకరంగా ఫెయిల్ అయ్యారు మూవీ టీం. అవేంటి చెప్తాను. దానికంటే ముందు బేసిక్ లైన్ ఏంటంటే, కొంతమంది అమ్మాయిలు సస్పీషియస్గా చనిపోతూ ఉంటారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీటికి ఆన్సర్స్ కనుక్కునే వేటలో ఏసీపీ కిరణ్ ఏం చేసింది, ఇలా ఉంటుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్ ఎంత పూర్గా ఉందంటే, సీరియల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సినిమా అంతా రన్ అయ్యేది సిటీలో 2019 టైంలో. మినిమం కూడా టెక్నికల్ వర్క్ లేదు ఇన్వెస్టిగేషన్లో. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చాలా డల్గా సాగింది. కొంచెం కూడా టెక్నాలజీని యూజ్ చేసిందే లేదు. మొబైల్ సిగ్నల్స్ నుంచి ఆ ప్లేస్లో ఉన్న పర్సన్స్ యొక్క యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్, సీసీటీవీస్, పాస్ అయిన వెహికల్స్, ఆ చనిపోయిన అమ్మాయిల ఆ పర్టికులర్ డే వివరాలు. అట్లీస్ట్ ఇంతమంది డెడ్ ఎండ్కి వచ్చారు, ఆ అమ్మాయిలలో ఒక్కరి దగ్గర కూడా ఫోన్లో కానీ స్కెచ్ వైజ్ కానీ ఆ పర్సన్ ఫోటో లేదంట. ఇవేవి ఒక్కడంటే ఒక్కడ కూడా తెలుసుకోలేదు, ఉండవు. కేస్ 2019 టు 2023 టైంలో జరుగుతుందో లేక స్టోనేజ్ టైంలో జరుగుతుందో మేకర్స్కే తెలియాలి. 2 years నుంచి ట్రయింగ్ అంటారు, ఏమన్నా అంటే లాలీపాప్ గాయ్ అంటారు. ఇన్స్టింక్ట్ అంత గట్టిగా ఉన్నప్పుడు ఏసీపీ అయ్యి ఉండి పైన చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా తెలుసుకోకపోవటం ఏంటో. ఆ బిల్డింగ్లో ఎవరి మొబైల్స్ యాక్టివేటెడ్లో ఉన్నాయని చెక్ చేసి ఉండొచ్చు. ఫ్రెండ్ దూకే టైంలో అంటే కిరణ్ ఇంకా ఏసీపీ అవ్వలేదు సరే అనుకోవచ్చు, బట్ ఏసీపీ అయ్యాక వై నాట్? ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో ఇతను హీరో, ఇతను విలన్, ఇతను ఎవరో నాకు తెలియదు, ఇలా గాల్లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే కష్టం. వేరియస్ రూట్స్ అన్ని బ్లాక్ చేస్తూ ఈ రూటే పాసిబుల్ అనేలా ఉంటేనే మినిమం కిక్ ఉంటుంది. డాట్ కనెక్షన్ అవ్వుద్ది, లేదంటే అన్ని ఓపెన్ రూట్స్ లూప్ హోల్సే. అండ్ ఇంకోటి, స్టోరీయే వరస్ట్ అంటే ఆ విలన్కి పెట్టిన పాయింట్ని చూపించినవే ఇంకా వరస్ట్ వేలో చూపించారు. పనిష్మెంట్ విలన్ గడికే కాదు, వాడు అలా అవ్వడానికి కారణమైన వాడి సిస్టర్ని కూడా బొక్కలో వేయాలి. అందరూ ఒకలా ఉండరు, కొందరు బ్రెయిన్స్ సెన్సిటివ్గా ఉంటాయి. ప్రొటాగనిస్ట్ ఫీమేల్ అని పనిష్మెంట్ విలన్ సైడ్ నుంచే చేసి ఆపేశారు. ఆర్ఎల్స్ విలన్కి ఓన్గా డెవలప్ అయ్యిందని పెట్టుంటే ఓ మీనింగ్ ఉండేది, ఇన్స్టెడ్ ఆఫ్ సిస్టర్ పాయింట్. ఇన్వెస్టిగేషన్ లేదు, క్యారెక్టర్ రైటింగ్ లేదు, పెట్టిన పాయింట్ కూడా ఒక అర్థం లేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ పాయల్ ఓకేష్ అంతే. కొన్నిసార్లు సరే అనిపించినా కొన్నిసార్లు యాక్టింగ్ ఆర్టిఫిషియల్గా క్లియర్గా కనిపిస్తుంది. రిమైనింగ్ ఆల్ ఇతరులు చేసుకుంటూ పోయారు. విలన్కి అయితే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు సినిమా అంతా. టెక్నికల్ వర్క్ పక్కా సీరియల్ రేంజ్ స్టఫ్. కార్ ఆర్ బైక్లో వెళ్తుంటే సీరియల్స్లో వచ్చే బీజిఎం, కెమెరా వర్క్, ఫేస్ రియాక్షన్స్ ఇవన్నీ ఏదో సీరియల్ని చూస్తున్నానేమో అనిపించింది. ఫైనల్లీ నీరసం తెప్పించే థ్రిల్లర్. ఓటీటీఏగా చూస్తామంటే యువర్ విష్. రక్షణ మినీ సీరియల్ ఆహాలో తెలుగులో ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి రక్షణ మూవీ గురించి. సినిమా చూసారా, ఏమంటారు కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.